రీసెంట్ టైమ్స్‌లో నేను జూసిన బెస్ట్ మూవీ అంటే 'నూనాకుచి'. ఇదొక మలయాళం మూవీ. బేసిల్ జోసెఫ్. అదే మన 'మిన్నెల్ మురళి' డైరెక్టరు. రీసెంట్‌గా 'సూక్ష్మదర్శిని' మూవీలో గూడా మెయిన్ క్యారెక్టర్ జేశిండు. ఈయన ఏం యాక్ట్ జేస్తాడో తెలుసా? ఈ పర్టిక్యులర్ సీన్ ఏదైతుందో హాస్పిటల్‌ల ఇదొక 8-9 మినిట్స్ స్ట్రెచ్ ఉంటది. ఇందుల ఆ అమ్మాయి ఒక 2, 3 స్టోరీలు జెప్తది. ఈయన ఒక 2, 3 స్టోరీలు జెప్తాడు. అన్నీ ఎంత ఫన్నీ ఉంటాయంటే సీరియస్‌గా చెప్తున్నా ఈ సినిమా మీరు స్టార్ట్ జేయండి. 2 గంటలుంటది. ఫుల్లు 'దృశ్యం' సినిమా తీసిర్రు డైరెక్టర్ 'జీతూ జోసెఫ్' ఆయన డైరెక్ట్ జేసిండు ఈ మూవీని. సీరియస్‌లీ చెప్తున్నా గదా! మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. ఫుల్ ఎంజాయ్ జేస్తారు. మస్తు కామెడీ ఉంటది. మంచి థ్రిల్లింగ్ ఉంటది. క్యారెక్టర్స్ అన్నీ ఎంటర్‌టైనింగ్ ఉంటాయి. 'బేసిల్ జోసెఫ్' స్టోల్ ద షో అనుకోండి. ఈ హాస్పిటల్ సీన్ గురించి మాత్రం వెయిట్ జేయండి. ఏం నవ్వుతారో తెలుసా మీరు? తెలుగు డబ్బింగ్ గూడా అరాచకం జేషిర్రు. ఎవరు జేషిర్రో తెలుగు డబ్బింగ్ గాని ఫ్రాంక్‌గా చెప్తున్నా 'అలక్ లాల్ సలాం.' నేను చూసిన బెస్ట్ మలయాళం మూవీ లాస్ట్ ఇయరు. అంటే నేను చాలా రిలీజ్ అయ్యి ఉంటాయి. నేను 'ఆవేశం' ఇవి గూడా జూషిన. కానీ నాకు 'నూనకులియే' బా నచ్చింది. 'ఆవేశం' అన్నీ సూపర్ మూవీస్. బట్ నాకు 'నూనకులి' ఎందుకో ఒక పాయింట్ ఎక్కువ నచ్చింది. ఈ మూవీ మీరు జూడండి. నేను 'సూక్ష్మదర్శిని' గూడా జూసా. అది గూడా బావుంటది. బట్ 'నూనకులి' సూడుర్రి మీరు. చూసి చెప్పుర్రి. జీ ఫైవ్‌లో ఉంది తెలుగుల. తెలుగు డబ్బింగ్ గూడా సూపరుంటది. మీకు కొంచెం స్ట్రెస్ అనిపించినా, లేకపోతే ఇక థాట్స్ వస్తాయిగా మనకు అప్పుడప్పుడు ఎటు పోతుందిరా జీవితం అని. ఇట్లాంటియేమన్నా ఉన్నా గూడా ఈ సినిమా అర్జెంట్‌గా ఎళ్లి చూసేసేయుర్రి. అస్సలు రిగ్రెట్ అవ్వరు బయ్ మీరు. చెప్తున్నా గదా! నవ్వి ఒక బిట్ వీడియో గురించి ఉంటది సినిమా అంతా. అది వాడు ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేసుకుంటే, దానివల్ల వచ్చిన రెసిప్రొకేషన్స్ ఏంది? వాని ల్యాప్‌టాప్ ఇన్‌కమ్ టాక్సోడు సీజ్ చేస్తాడు. ఇది జస్ట్ స్టోరీ స్టార్టింగ్ పాయింటు. మీరు సినిమా మొత్తం చూడండి. అసలు వానికి ఆ ల్యాప్‌టాప్ దొరుకుతదా? దొరకదా? వాళ్ళ వైఫ్ వాని తాట తీస్తది అది దొరకకపోతే. ఇయన్నీ చూడండి. క్రేజ్ అంటే క్రేజీ